హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలోని యువత పెద్దలు కలిసి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపనలు చేసిన పోరాటం, ధైర్య సాహసాలు, పరిపాలన నైపుణ్యం గురించి వివరించారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తులకు మరియు పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, మన గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రామంలో కొంచెం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ యూత్ కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలందరూ కలిసి. మరియు ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా కాదు, మనకి అంటే స్వరాజ్యం కానీ వాళ్ళ సొంత గడ్డపైన ఉన్నటువంటి ఎన్నో అరాచకాలను అంచడానికి చేసినటువంటి పోరాటాలకి గుర్తుగా ఈరోజు మనందరం ఈ కార్యక్రమం నిర్వహించుకొని వాళ్ళని స్మరించుకోవడం జరుగుతుంది. వారి ఆశయాలని, ఆలోచనలని మరియు ఇట్లనే కొనసాగిస్తూ మన గ్రామ అభివృద్ధి మరియు దేశ అభివృద్ధిలో కూడా అందరూ తోడ్పడతారని ఆశిస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज गारू మహారాష్ట్రలోని జన్మించి మన ఇండియాలోనే అతిపెద్ద నాయకుడిగా పేరొందినటువంటి మహారాజు జయంతి నేటికి 396వ జయంతి సందర్భంగా రేగుంట గ్రామంలో, మల్లాపూర్ మండల్ రేగుంట గ్రామంలో యువకులు, నాయకులు, మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు దాతలైనటువంటి వెల్మ పున్నం రెడ్డి, గడ్డం అశోక్ రెడ్డి గారు దీనికి స్థాపించడానికి శంకుస్థాపన చేశారు. వారికి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇలాగే ఈ మహానీయుని పుట్టినరోజు మరెన్నో మనము జాతీయ పండుగల జరుపుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా రేగుంట గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రేగుంట ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు గారు మరి మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదురిస్తూ ఇవాళ స్త్రీలకు అన్యాయం జరగద్దు అని చెప్పి వారి పోరాటం ఈ దేశానికి చాలా గర్వకారణం. ఇలా వారి జయంతిని ఈ రేవుంట గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి నిర్వహించడం చాలా సంతోషం. ఇలా ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఆశయాలను ఇలా హిందూ బంధువులందరూ కూడా కొనసాగించాలా, మరి వారి ఆశయాలను, వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ మనందరం కూడా వారికి నివాళులర్పిస్తూ ఇదే స్ఫూర్తిని అందరం కొనసాగించి చెప్పి తెలియజేస్తూ, మరి రేవుంట గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ కమిటీ దాతలకు మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, పాలక వర్గానికి, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము.